క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించి తన విలువైనటువంటి మాటలు నేర్చుకోవడానికి ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం తెలుసుకుందాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని ఒకసారి మనం చదవగలిగితే, సేవకులను గురించి మాట్లాడుతూ ఇక్కడ యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా మనం గమనించగలిగితే ప్రియులారా, బోధకులైనటువంటి వారికి కఠినమైనటువంటి తీర్పు ఉంది అని ఎరిగి ఏం చేయమంటున్నాడు? బోధకులు కాకండి అంటున్నాడు. ఎందుకు బోధకులకు కఠినమైనటువంటి శిక్ష అనేది మనం ఆలోచించగలిగితే, లేఖనములో చెప్పబడినటువంటి బోధను విడిచి లోక సంబంధమైనటువంటి ఆలోచన చేత తమ యొక్క సబుద్ధిని ఆధారం చేసుకొని మనుషులు కల్పించినటువంటి పద్ధతులను మనం అనుసరించి గనుక బోధిస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష ఉంది. శిక్ష వేరు, కఠినమైన శిక్ష వేరు. శిక్ష అనగానే సాధారణమైనటువంటిది, కఠినమైనటువంటి శిక్ష అంటే అది భరించలేనటువంటిది అనేది అని అర్థం. కనుక మరి సేవకులకు మాత్రమేనా బోధ మార్చి బోధ చేస్తే, చెప్పనటువంటి బోధను చేస్తే శిక్షించేదనంటే, బోధ వింటున్న వారి గురించి కూడా చెప్పాడు దేవుడు. బోధ వింటున్నటువంటి మీరు ఆ బోధ అనుసరించి ప్రవర్తించకపోతే కూడా మీకు కూడా శిక్ష ఉంది అని బైబిల్ చెప్పింది. ప్రియులారా, బోధ బోధిస్తున్న వారు బోధను వాక్యానుసారంగా బోధించకపోతే, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే బోధించే వారికి కఠినమైనటువంటి శిక్ష ఉందని గ్రంథం చెప్తా ఉంది. వింటున్నటువంటి వారు కేవలము వినేసి విడిచిపెట్టి తమకు నచ్చినట్టుగా బ్రతికితే కూడా విశ్వాసులకు కూడా కఠినమైనటువంటి శిక్ష ఉందని గ్రంథం స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. కానీ ప్రియులారా, ఆత్మీయులైనటువంటి వారందరూ కూడా దేవుని చిత్తమును ఎరిగి ఆయన చిత్త ప్రకారం సిద్ధపాటు అనేది లేకుండా ఆయన చెప్పినట్టుగా బ్రతకకుండా బ్రతికితే కఠినమైనటువంటి శిక్ష ఉందని బైబిల్ చెప్తా ఉంది. మరి కఠినమైనటువంటి శిక్షకు పాత్రలు ఎవరో? కఠినమైన శిక్షకు పాత్రలు ఎవరో? కఠిన శిక్షకు పాత్రలు ఎవరో? ఎవరికి కఠిన శిక్ష అనేది మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ప్రియులరా, ఎవరిని దేవుడు కఠినంగా శిక్షిస్తాడో, ఈ కఠినమైనటువంటి శిక్షకు ఎవరు పాత్రులో బైబిల్ దగ్గరికి వెళ్ళి మనం అడగాలి. అందుకే వాక్య పఠనంగా మనము 1వ కీర్తన చదువుకున్నాం కదండి. మరి 1వ కీర్తన 1వ వచనంలో మరి అక్కడ ఉన్నటువంటి వారు కఠిన శిక్షకు పాత్రలో కాదు. మీరు చెప్పాలి ఒకసారి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని దేవుడు చెప్పాడు. నడిస్తే శిక్ష ఉందంటారా లేదంటారా? మీరు చెప్పాలా? ఉందండి, ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ 2వ లైన్లో ఏముంది? పాపుల మార్గమున నిలవద్దు అంటున్నాడు దేవుడు. మరి నిలిస్తే శిక్ష ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోవద్దు అంటున్నాడు. ఒకవేళ కూర్చుంటే, సరే కూర్చోమన్నాడు కదా, కూర్చోకుండా నిలబడితే, ఏది ఏమైనా వాళ్ళు ఉన్న చోట నువ్వు ఉండి దాన్ని ఏకీభవిస్తే, దాన్ని నువ్వు అనుసరిస్తే కఠినమైన శిక్ష నీకుంటుంది అని బైబిల్ స్పష్టంగా తెలియజేసింది 1వ కీర్తన 1వ వచనంలోనే. ఇప్పుడు లూకా గారి దగ్గరికి వెళ్దాం మనం. లూకా సువార్త 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వచనాన్ని 48వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రియులరా, చూడండి, తన యజమాని చిత్తమును ఎరిగిండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అన్నాడు. అంటే దేవుడు ఏది చెప్పాడో యజమానిగా మనకు, అది మనం ఎరిగి కూడా, ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నాయనా, ఇదిగో ఆత్మానుసారంగా నువ్వు బ్రతకాలి, నువ్వు శరీరానుసారివి కాదు,
నువ్వు సంఘంలో ఏదైతే ప్రకటించబడుతుందో ఆ సంఘంలో ఏదైతే చేయమని సేవకుడు చెబుతున్నాడో దానినే అనుసరించి నువ్వు చేయాలి. ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధివి కనుక లోక సంబంధమైనటువంటి వాటిలో ఇన్వాల్వ్మెంట్ నీకు లేదు. లోకంలో బ్రతుకుతున్నప్పటికీ కూడా లోక సంబంధులుగా నువ్వు బ్రతకడానికి వీల్లేదు, అది చేయటానికి వీల్లేదని నీ యజమానైనటువంటి తండ్రి చెబుతున్నాడు. మరి యజమానైనటువంటి తండ్రి చెబుతున్నప్పుడు మరి తన చిత్త ప్రకారం జరిగించాలా వద్దా? జరిగించాలి. నిన్ను బూతులు మాట్లాడొద్దన్నాడు. శరీరాశలోనికి, నేత్రాశలోనికి, జీవప డంభములోనికి, లోక మర్యాదలోనికి, లోక ఆచారాలలోనికి దేవుడు వెళ్ళొద్దు అని చెప్పాడు. అది దేవుని చిత్తం. మరి ఈరోజు సంఘానికి వస్తున్న వారు ఇటు వాక్యాలు వింటున్నారు, ఇటు దేవుని మాట వింటున్నారు, అటు లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. మరి ఇలాంటి ఆలోచన భావన కలిగిన వారు దేవుని చిత్తాన్ని ఎరిగిన వారేనంటారా? మీరు చెప్పండి. ఇటు సంఘంలో పనిచేస్తున్నారు, అటు సమాజంలో పనిచేస్తున్నారు. మరి ఇలాంటి వారికి కఠినమైన శిక్ష ఉందా లేదా చెప్పాలి. మీరు ఉందని చెబుతున్నాడు. కింద కంటిన్యూషన్ చేయండి. 48వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులు చాలండి. ఏమంటున్నాడు? తెలిసి చేస్తే ఎక్కువ దెబ్బలు, తెలియక చేస్తే తక్కువ దెబ్బలు. ఇప్పుడు మనం చాలామంది జనాలు కూర్చొని ఉన్నారు అనుకుందాం. ఒక బస్సులోనే ఎక్కామనుకుందాం. బస్సులో ఎక్కాం, ఏమండి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలనుకుంటున్నాం. పోతా ఎవళ్ళ కాలో చెయ్యో తొక్కేసుకొని పోయినాం. ఆ చివరికి వెళ్ళిన తర్వాత ఏమ్మా ఏంటి ఇలా తొక్కావేంటి అని అడిగారు అనుకోండి. ఏమండి పొరపాటును చూసుకోలేదండి, కంగారులో వెళ్ళిపోయానండి, సీట్ ఉంటుందో లేదో అని చెప్పేసి గబుక్కున చూసి చూడకుండా వెళ్ళిపోయానంటే ఏమంటారండి? తొక్కించుకున్న వాళ్ళు ఏమంటారండి? తొక్కినోడితో పర్లేదులేండి, ఏదో కంగారులో తొక్కేసాడు లేండి అని జాలి చూపిస్తాడా లేదా? ఖచ్చితంగా జాలి పడతాడు. కానీ అలా కాకుండా ఏంటి బాబు మరి ఏంటి ఎలా తొక్కుకుంటూ వెళ్ళిపోయావనంటే నేను కావాలని తొక్కానండి అన్నారు అనుకోండి. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలిసే చూసే తొక్కానని నువ్వు చెప్పావనికి ఎలా ఉంటుంది? క్షమిస్తాడు ఎవడైనా? అందుకే తెలియక జరిగినటువంటి తప్పుకి తక్కువ దెబ్బలు అన్నాడు. మరి తెలిసి చేస్తే శిక్ష గట్టిగా ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, ఇప్పుడు ఏప్రిల్ రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళండి. ఏమంటున్నాడు? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చూడండి ఏమంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటున్నాడంటే ఇక్కడ మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు. అంటే క్షమాపణ ఉండదు. ఇప్పుడు ఒకప్పుడు సంఘంలో రాకముందు లోకంలో బ్రతికేటప్పుడు ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఏది అనాలో ఏది అనకూడదు, ఏది తినాలో ఏది తినకూడదు లోకంలో బ్రతికినప్పుడు నీకు తెలియదు. దేవుని ఇష్టం నీకు ఎలా తెలుస్తుంది లోకంలో బ్రతికినప్పుడు? ఇప్పుడు దేవునిలోకి వచ్చేసిన తర్వాత, దేవునికి సజీవయాగంగా నీ దేహాన్ని అప్పగించేసిన తర్వాత, నువ్వు దేవుని సొత్తైనటువంటి ప్రజగా నువ్వు మారిన తర్వాత ఇప్పుడు దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చాలి. ఈ నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇక అవకాశం లేదు సంఘంలోకి వచ్చేసిన తర్వాత. ఇప్పుడు సంఘంలోకి వచ్చేసావు, సంఘంలోకి వచ్చినటువంటి నీవు రక్షింపబడ్డావు. రక్షింపబడినటువంటి నీవు సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని నేర్చుకున్నావు. నేర్చుకున్నటువంటి నీవు ఏది అనాలో ఏది అనకూడదో తెలుసుకున్నావు. వాక్యం చెప్పేసింది నీకు. దుర్భాష మాట్లాడకండి. ఏమండి దుర్భాష మాట్లాడొద్దన్నాడా? మీ మాట ఎలా ఉండాలని చెప్పాడు? ఉప్పు వేసినట్టుగా రుచికరమైనటువంటి మాటలు మాట్లాడాలి. వల్గర్గా మాట్లాడకూడదు, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడకూడదు. బైబిల్కి భిన్నమైనటువంటిది ఏది కూడా నువ్వు మాట్లాడడానికి చేయడానికి లేదని బైబిల్ మనకు స్పష్టతనిచ్చేసింది. అందుకే ఉంటున్నాడు మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మన సొంత బుద్ధిని ఆలోచన చేసుకొని, మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని మరలా మనం తప్పు చేస్తే, అంటే బాప్తీసం పొంది సంఘంలోకి వచ్చేసి కొంతకాలం సంఘంతో సహవాసం చేసి ట్రావెల్ చేసినటువంటి మనం మరలా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం తప్పు చేస్తే ఆ తప్పుకి పాప క్షమాపణ ఇక లేదు అని బైబిల్ మనకు స్పష్టతనిస్తుంది. మరి ఎట్లాంటి స్వభావం కలిగిన వారికి శిక్ష ఉందంటారా, కఠినమైన శిక్ష ఉందంటారా? మీరు చెప్పాలి. కఠినమైన శిక్ష ఉంది. ఎందుకంటే తెలిసి తప్పు చేస్తున్నారు. తెలిసి తప్పు చేస్తున్నారు. ఈ తప్పు చేయకూడదని బైబిల్ చెప్పింది, కానీ తప్పు చేస్తున్నారు.
మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉందండి బైబిల్? కఠినమైనటువంటి శిక్ష ఉంది. రోమిలకు రాసిన పత్రిక, వాక్యం వినేవారు పరిశుద్ధులు కాదండి, వాక్యం వినేవారు నీతిమంతులు కాదండి, వాక్యాన్ని విన్నదాని ప్రకారం బ్రతికేటటువంటి వారే నీతిమంతులని బైబిల్ చెప్తా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ప్రియులారా. అక్కడ వాక్యం అని పెట్టి చదువు తల్లి. వాక్యము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ వాక్యమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం అన్న వాక్యమే. వాక్యము కేవలం వినేవారు నీతిమంతులు కాదు, వాక్యాన్ని విని దాని ప్రకారం అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులు అన్నాడు. ఇప్పుడు వాక్యాన్ని విని అనుసరించకుండా తమకు నచ్చినట్టుగా బ్రతికారనుకోండి, కఠినమైన శిక్ష ఉందా లేదా మీరు చెప్పాలి? ఉందా లేదా? వాక్యాన్ని వింటున్నాం కానీ దాన్ని అనుసరించి ప్రవర్తించట్లేదు. అనుసరించి ప్రవర్తించకపోతే బ్రతుకు మారుద్దా? ప్రవర్తన మారుద్దా? మారకపోతే పరలోకం చేరతావా? చేరలేవు. మరి ఎక్కడికి పోతావు? కఠినమైన శిక్షలోనికి వెళ్ళిపోతావు, కఠినమైనటువంటి శిక్షలోనికి వెళ్ళిపోతావు. అందుకే దేవుడు అంటున్నాడు, నాయనా ఆరాధనకు క్రమంగా రండిరా, క్రమంగా రండి. ఆరాధనకి వస్తున్నారు, ఆరాధన క్రమంగా బాప్తీస్మాలు పొందారు, కొంతకాలం సంఘంలో ఉన్నారు, ఆ తర్వాత లోకంలోకి వెళ్ళిపోయి వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. మరి ఇట్లాంటి వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్పిందో చూడండి, ఏం శిక్ష ఉందో వీళ్ళకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఇట్లాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 27వ వచనం. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నిను ఆయక ఉండును అంటున్నాడు ఇక్కడ. ఎవరు విరోధులు? ఎవరు తీక్షణమైన అగ్నిలోకి వెళ్ళిపోతారు? ఎవరు విరోధులు? ఎవరికి తీక్షణమైనటువంటి అగ్ని? 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. అసలు మానొద్దంటున్నాడు సమాజంగా కూడుకోవటం. అంటే సంఘము ఆదివారం ఆరాధనకు మానేస్తే, కూడుకొనకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే బయట సమాజంలో నువ్వు విరోధం అంటున్నాడు దేవుడు. ఇట్లాంటి విరోధ భావన కలిగినటువంటి వాడికి తీక్షణమైనటువంటి శిక్ష, అంటే కఠినమైనటువంటి శిక్ష ఉందంటున్నాడు దేవుడు. తప్పించుకోలేవు నువ్వు. ఈరోజు మందిరాన్ని ఎక్కొట్టేసి సేవకులు కనపడకుండా నువ్వు తప్పించుకొని తిరగొచ్చు బయట. ఏదో ఒకరోజు మరణం రాక తప్పదు. ఆ మరణం తర్వాత నువ్వు దేవుని చేతిలో చిక్కబడటం తప్పదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే అధ్యాయంలో ఉందని చూడండి ఆ మాట. ఇదే అధ్యాయం 31వ వచనం చూడండి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. నువ్వు చేసుకున్న ఒడంబడిక నిబంధన దేవునితో చేసుకున్నావు. ప్రభువా బ్రతికితే నీకోసమే, చస్తే నీకోసమే అని బాప్తీసం పొందావు, సంఘములో చేర్చబడ్డావు. చేర్చబడిన తర్వాత నీకు నచ్చినట్టుగా బ్రతుకుతానంటే దేవుడు ఊరుకుంటాడా? మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు, ఇదిగో సంఘముగా కూడుట నువ్వు మానేవా, నువ్వు విరోధమైపోతావు, విరోధగా మారిపోతావు. విరోధగా మారిపోతే ఇదిగో తీక్షణమైనటువంటి అగ్ని ఉంది, ఆ అగ్నిలో నువ్వు కాలిపోతావు. కఠినమైన శిక్ష దేవుడు నీకు వేస్తాడని మాట్లాడుతూ ఉన్నాడు. మరొక మాట చూస్తారా? సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం వచనము కూడా 19. చూడండి, మరలా శిక్ష ఎవరికి పడుతుందో చెప్తున్నాడు చక్కగా. మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించుచూనే ఉండును. ఎందుకంట? శిక్ష పడకపోతే ఏమొద్దంట? మళ్ళా కోపపడతానే ఉంటాడు. కాబట్టి ఈ మహాకోపం కలిగినటువంటి వాడికి శిక్ష ఖచ్చితంగా పడుద్ది. ఎందుకంటే మళ్ళీ అది రిపీట్ కాకుండా ఉండాలంటే ఒకటి పడాలి నెత్తి మీద. అంతేనా? ఇప్పుడు చిన్న తప్పు చేశారనుకోండి, శిక్ష ఎలా ఉంటుంది? శిక్ష ఎలా ఉంటుందండి? చిన్న తప్పు చేశాడు ఏమంటాడు? ఒరే 4 దెబ్బలేసి వదిలేంట్రా అంటారు. అంతేనా? 4 దెబ్బలే కొట్టి వదిలేశారు కదా అని చెప్పేసి మరలా ఏదైనా పెద్ద దొంగతనం చేశాడు అనుకోండి, ఏమంటారు మళ్ళీ పట్టుకుంటే? అరే ఆయన చేత కొట్టండిరా అంటాడు. మొదటేమో ఆయన కొట్టండిరా అన్నారు, రెండోసారి పెద్ద దొంగతనం చేసే వాళ్ళకి మళ్ళీ ఏమన్నారు? 4 దెబ్బలకి ఇడు మారలేదురా, ఈయన చేత కొట్టండిరా అంటారు.
మళ్ళా ఆడు పెద్ద దొంగతనం హత్య చేశాడు అనుకోండి, ఈసారి పట్టుబడ్డాడు అనుకోండి, ఏమంటారు? అరే ఆయన చావ కొట్టండ్రా అంటారు. కొట్టండ్రా అనేటటువంటి శిక్ష వేరు, ఏమండి? చావ కొట్టండ్రా అనే శిక్ష వేరు, చిత కొట్టండ్రా అనే శిక్ష వేరండి. ఫస్ట్ ఎందుకు కొట్టారు? మారతాడేమని చెప్పి చిన్న దెబ్బలు 4 కొట్టి వదిలేశారు. తర్వాత ఎందుకు చిత కొట్టారు? ఇకనైనా మార్చుకుంటాడేమని. మూడోసారి ఎందుకు చావ కొట్టమన్నారు? ఇక కొట్టినా ఈడు మారడని. ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషులే ఈ రీతిగా శిక్షలు అమలు చేసి వాళ్ళ పద్ధతులు మార్చాలని చూస్తూ ఉంటే, మరి సాక్షాత్తు పరలోకమందున్నటువంటి తండ్రి మరి శిక్షించడా? మీరు ఆలోచించండి. ఆయన చెప్పి శిక్షిస్తున్నాడండి, ముందుగానే చెప్పి శిక్షిస్తున్నాడు. ఆయన చెప్పకుండా ఎవరు శిక్షించడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు, నీలా నాలా జాలి దయ లేనివాడు కాదు ఆయన. అందుకే ప్రియులారా, మరొక మాట మీరు చూడగలిగితే ఏమంటున్నాడు ఇక్కడ సామెతలు 19:19 మహాకోపియగువాడు దండన తప్పించుకొనుడు. దండనంటే కఠినమైనటువంటిదండి. దండనంటే శిక్ష పడుతుంది. అంటే మహాకోపిగా క్రైస్తవుడు ఉండటానికి వీల్లేదు. అంటే మహాకోపికి ఏం పడుతుంది? కఠినమైనటువంటి శిక్షకు వాడు పాత్రుడు. మరొక మాట చూస్తారా? మరొక మాట ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటారండి. పైకి మాట్లాడేది వరకే మనకు తెలుసు, మరి లోపల ఏముందో మనకు తెలియదు కదండి. చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి, వారి నాలుక ఘాతుక బాణం, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానంగా మాట్లాడును. నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోదునా? ఏమంటున్నాడండి ఆయన? ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళు లోపల ఒకటి పెట్టుకొని పైకి మాత్రం ఎంతో ప్రేమ మాట్లాడుతూ ఉంటారండి కొంతమంది. మరి ఇట్లాంటి వాళ్ళకి శిక్ష ఉందా? ఏమంటున్నాడు 9వ వచనంలో, ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా అంటున్నాడు దేవుడు. ప్రతిదండన జరుగుతుందంటే ఇట్లాంటి వాళ్ళకి. క్రైస్తవుడు ఎలా ఉండొచ్చండి? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. వేషధారి వల్లే మాట్లాడకూడదు. లోపల ఒకటి పెట్టుకుంటారు, లోన పైకి మాత్రం ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. లేరు అలాంటి వాళ్ళు? ఎప్పుడైనా కనపడ్డారు మీకు ఇలాంటి వాళ్ళు? కోకొల్లలకు ఉన్నారండి బయట సమాజంలో. అందుకే చెప్తున్నటువంటి సేవకులైనా వింటున్నటువంటి విశ్వాసులైనా మోసపుచ్చేవాడికి నష్టం ఉంది, మోసపోతున్నవాడికి నష్టం ఉంది. కనుక కఠినమైనటువంటి శిక్షక పాత్రులు ఎవరు అని మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి అడిగి చూస్తే ప్రియులారా, ఎన్నో ఆన్సర్లు ఇస్తున్నాడు దేవుడు. మనం చూద్దాం, మరికొన్ని మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29 కూడా చూడండి ఒకసారి. మరొక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఏమండి, ఏ రక్తం అయితే నీ పాపాన్ని కడిగి పరిశుద్ధపరచి దేవుని కుమారుని ఏం చేస్తున్నారంటండి? పాదములతో తొక్కి, చూడండి, నిన్ను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడుగా ఎంచబడునని నీకు తోచును. ఏం తెలుసు నీకు? ఎంత దండన పడుతుందో నీకు, ఎంత శిక్ష పడుతుందో నీకు. ఏ రక్తం అయితే నిన్ను పరిశుద్ధపరిచిందో, ఏ ఆత్మ అయితే నిన్ను పరిశుద్ధపరుస్తుందో, ఆ ఆత్మను ఏం చేస్తున్నావు అంటే తిరస్కరిస్తున్నావు నువ్వు. ఆ పరిశుద్ధ రక్తాన్ని ఏం చేస్తున్నావు అంటే నువ్వు పాడు చేసుకుంటున్నావు. దాని విలువ నీకు అర్థం కావట్లేదు. కనుక ఇట్లాంటి తిరస్కారం కనుక నీలో ఉంటే ఏమంటాడండి? దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచితే, ఇది యేసుక్రీస్తు వారి రక్తమని ఎరిగి నువ్వేం చేయమంటున్నాడండి? ప్రభువుల కార్యక్రమాలు ఏం జరుగుతున్నది? ఇది క్రీస్తు శరీరములో నుంచి కార్చబడినటువంటి రక్తమని నువ్వు ఎరగాలి, నువ్వు నమ్మాలి. దీనిని అయోగ్యంగా తీసుకోవడానికి లేదు. ఇది కేవలం ద్రాక్షారసమని తలంపక అని అంటున్నాడండి భక్తుడు.
మరి ఎలా తీసుకోవాలి? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు సిలువలో నా పాపాన్ని కడగటానికి కార్చిన నిబంధన రక్తమని దాన్ని నువ్వు విరిగి తీసుకోవాలి. అలా తీసుకోకుండా ఇది కేవలం ద్రాక్షారసం వెళ్ళండి, యేసుక్రీస్తు వారి రక్తం కాదులేండి అని నువ్వు క్యాజువల్గా ఈజీగా నువ్వు దాన్ని చులకనగా చేస్తే అది తిరస్కరించినట్టు అని గ్రంథం అంటుందండి. చూడండి, నీ కృపకు మూలమగు ఆత్మను నువ్వు తిరస్కరించకూడదు. రక్తాన్ని నువ్వు కించపరిచి మాట్లాడినా, ఆత్మను పరిశుద్ధాత్మను నువ్వు తిరస్కరించినా నీకు ఎక్కువ దండన పడుతున్నట్టున్నాడు. అసలు పరిశుద్ధాత్మ నీలో ఉందని, పరిశుద్ధాత్మ సహవాసంలో నువ్వు ఉన్నావని, పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు ఉన్నావని, నువ్వు ఆత్మ సంబంధమైన సంగతి నువ్వు ఎరుగకపోతే నువ్వు ఎక్కువ దండనకు పాత్రుడు అని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. మరొక మాట చూస్తారా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం ప్రియులారా, 15వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏమంటున్నాడు. మార్గం విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించేవారు మరణమునందురు. అసలు దేవుడు ఎలా గద్దిస్తాడండి? దేవుడు ఎలా గద్దిస్తాడు? వాక్యము చేత, సేవకుల చేత గద్దిస్తాడు నిన్ను సరిచేయడానికి. చెడిపోతున్నటువంటి సమాజాన్ని బాగు చేయగలిగేది బైబిల్ మాత్రమే. ఏ మెడిసిన్ వాడినా కానీ వాడు బాగుపడ్డ వాడు పాపాన్ని తీసేయలేదు మెడిసిన్. ఒకవేళ నీకొస్తున్నటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి వ్యాధుల్ని తగ్గించగలిగే మెడిసిన్ ఈ వైద్య రంగం కనిపెట్టిందేమో కానీ హృదయంలో గూడు కట్టుకున్నటువంటి కల్మషముతో నిండినటువంటి ఈ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని కడగగలిగే ఒకే ఒక్క ఔషధం దేవుని వాక్యం. మరి ఎంతమంది ఈ ఔషధాన్ని వాడటానికి ప్రయత్నం చేస్తున్నారు? తమ పాపమనే రోగాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు ఏ ఆశీర్వాదం కావాలి, ఏ మేలు కావాలి, ఏ దీవెన కావాలి అని చెప్పేవారు ఉన్నారు. దానికోసమే పరుగులెత్తి మందిరానికి వెళ్ళేవారు ఉన్నారు. అంతేగాని అన్ని రోగాల కంటే భయంకరమైనటువంటి రోగం పాపం అనే రోగం అన్న ఆలోచన ఈరోజు క్రైస్తవులకు ఉందంటారా? మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడంటే మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. దేవుని మార్గంలో ఉండవలసినటువంటి నీవు దేవుని మార్గాన్ని విడిచి లోకంలోకి వెళ్ళిపోతే, లోక సంబంధమైనటువంటి వాటిలోకి వెళ్ళిపోతే మరణం అన్నాడు. మరొక్క మాట చూద్దామా చివరిగా? సామెతల గ్రంథం దేవుడు వాక్యం చేత గద్దిస్తున్నాడు కదా, చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఎన్నిసార్లు గద్దించినాను, ఒరే నాయన నీ ప్రవర్తన మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, దేవుని మందిరానికి రా అని సేవకుల ద్వారా ఎన్నిసార్లు గద్దించినా నీ పద్ధతిని నువ్వు మార్చుకోకపోతే, చూడండి ఏమంటున్నాడు, నీ పద్ధతిని నువ్వు మార్చుకోవటానికి దేవుడు గద్దిస్తున్నాడు వాక్యం ద్వారా. నీ బ్రతుకును నువ్వు మార్చుకోకపోతే ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అంటున్నది గ్రంథం. అర్థమవుతున్నా ప్రియులారా మీకు? ఎన్నిసార్లు వాక్యం చేత గద్దిస్తున్నా నీ బ్రతుకును గనక నువ్వు దిద్దుకోకపోతే, నీ ప్రవర్తనను మార్చుకోకపోతే నువ్వు చస్తావరా నాయనని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు చెప్పండి, కఠిన శిక్షకు పాత్రులు ఎవరు? చెప్పండి. ఇప్పుడు కఠిన శిక్షకు పాత్రులు ఎవరు? దేవుని చిత్తమును ఎరిగి ఆయన చిత్త ప్రకారం పని చేయని వాడికి కఠిన శిక్ష ఉంది. దేవుని వాక్యాన్ని విని వాక్య ప్రకారం బ్రతకని వాడికి కఠినమైనటువంటి శిక్ష ఉంది. ఆరాధనకి క్రమంగా రాకుండా దేవునికి విరోధంగా మారిపోతే కఠినమైనటువంటి శిక్ష ఉంది. కోపం పాపం అన్నాడు దేవుడు. కనుక కోపం ఉండొచ్చు కానీ మహాకోపం ఉండకూడదండి. కానీ కోపపడుడు కానీ పాపం చేయకండి అని బైబిల్ చెప్తా ఉంది. అట్లాంటి పాపానికి హేతువైనటువంటి కోపం సుఖనివాసంగా పెట్టుకున్న వాడికి కఠినమైనటువంటి శిక్ష ఉంది. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడేవారికి కఠినమైనటువంటి శిక్ష ఉంది. దేవుని మార్గమును విడిచి తమకు నచ్చినటువంటి మార్గాల్లో, నాశనకరమైన మార్గాల్లోకి, ఏమంటే మొదటి కీర్తన లాస్ట్ వచనంలో అదే కదా ఉందండి, దుష్టుల మార్గం నాశనమునకు నడుపుతుంది. అట్లాంటి వారికి
కఠినమైనటువంటి శిక్ష ఉంది. క్రీస్తు వారి యొక్క రక్తాన్ని, ఆత్మను తిరస్కరించిన వాడికి కఠినమైనటువంటి శిక్ష ఉంది. నెక్స్ట్ మాట చెబుతున్నాడు, నీ బ్రతుకును మార్చుకోమని. వాక్యం చేత ఎన్నిసార్లు గద్దిస్తున్నా నీ బ్రతుకును మార్చుకోకపోతే నువ్వు చస్తావు, చచ్చిన నీకు కఠినమైన శిక్ష ఉందని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, కఠినమైన శిక్షకు పాత్రలు ఎవరు? మనం చెప్పినటువంటి వాళ్ళంతా. ఒకవేళ ఆ లిస్టులో మన పేరు ఏమైనా ఉందేమో, మనం గట్ట ఏమైనా ఉన్నామేమో, మనంగా ఏం చేసుకోవాలి? స్వపరీక్ష మనం చేసుకోవాలి, ఎదుటి వాళ్ళు కాదు. ఇదిగో పలానాయనండి వాళ్ళొద్దు. అసలు నేనున్నానా లేదు ఈ లిస్టులో? ఈ రాత్రి నేను చనిపోతే నేను పరలోకం చేర్చబడగలనా లేదా నా మరణం తర్వాత అనేది మన స్టాండర్డ్ ఏంటో మనం పడిపోకుండా మనం నిలబడటానికి వాక్యం చేత మన బ్రతుకుని, మన విశ్వాసాన్ని, మన ఆత్మీయ స్థితిని మనంగా స్వపరీక్ష చేసుకునేవారుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.